హాయ్ వ్యూయర్స్, ఐ యామ్ యువర్ ఏఐ యాంకర్ ప్రియా. ఓ భాషలో షేర్ అంటే సింహం అని అర్థం. ప్రస్తుతం జరుగుతున్న నేరాల్లో ఎక్కువ షేర్ సైబర్ నేరాలదే. అంటే క్రైమ్స్లో సింహ భాగం సైబర్ క్రైమ్స్దే అని చెప్పుకోవాలి. టెక్నాలజీ వచ్చాక షేరింగ్కి ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. మన సమాచారాన్ని మితిమీరి షేర్ చేసుకుంటే ప్రమాదాలు ముంచుకొస్తాయి. షేరింగ్ సరే, మరి ఆన్లైన్లో షేర్లు కొంటే అది సేఫేనా? అన్ని మోసాలు అనడం తప్పే, కానీ కేర్ తీసుకోకుండా షేర్లు కొంటే ఏం జరుగుతుంది? వీళ్ళ టాక్ వింటే మీకే అర్థమవుతుంది మరి. క్లైమేట్ చాలా బాగుందిరా. మనం ఇలా ప్రశాంతంగా కలిసి మాట్లాడుకుని చాలా రోజులైందిరా. అవునరా, ఆఫీస్ రూముల్లో కూర్చుని మాట్లాడుకుని చాలా బోర్ కొడుతుందిరా. టైం షేరింగ్ చాలా కష్టమైపోతుందిరా. మన టైం ఇంకొకరికి ఇవ్వాలంటే ఇవ్వలేకపోతున్నాం. అవునరా, డబ్బులైతే ఇవ్వగలం కానీ టైం అయితే ఇవ్వలేకపోతున్నారా. కరెక్ట్గా చెప్పావురా. నేనైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కూడా మానేశాను రా. చెప్పావు కదరా, మన డీటెయిల్స్ అన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటే ప్రమాదం అని. అవునవును, సోషల్ షేరింగ్తో చాలా ప్రమాదాలు ఉన్నాయి. అందుకేరా నువ్వు చెప్పినప్పటి నుంచి ఎవరైనా నా పేరు అడిగినా కూడా చెప్పట్లేదు. ఒరే, ఈ షేర్ అనుకునేసరికి నాకు డౌట్ వస్తుంది రోయ్. షేర్ అంటే సింహమా పులి అనే నీ డౌటు? ఈ విషయంలో హిందీ వాళ్ళకే డౌటు. షేర్ అంటే ఒకసారి సింహం అంటారు, ఒకసారి పులి అంటారు. ఆ షేర్ గురించి కాదురా, ఇన్ఫర్మేషన్ షేర్ గురించా? అది కూడా కాదురా, కంపెనీలో షేర్లు అమ్ముతారు చూసావా, అది తీసుకుంటే మంచిదేనా అని. అందులో తప్పేముందిరా, కానీ అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. షేర్ అమ్మాలన్నా కొనాలన్నా ఎక్స్పీరియన్స్ ఉండాలి ముందు. అసలు కొంటేనే కదరా ఎక్స్పీరియన్స్ వచ్చేది. క్షవరం అయితే కానీ వివరం తెలియదని కొంపదీసి కొన్నావా ఏంటి? కొంప తీయకుండానే కొన్నాను. ఒరేయ్, తెలిసి తెలియకుండా అలా అడ్డమైన షేర్లని కొనకురా. పొరపాటున వాటి వాల్యూ పడిపోయిందనుకో, చేతిలో ఉన్న డబ్బు కాస్త ఆవిరైపోతుంది. అరే, నేను అంత తెలివి తక్కువ ఏంట్రా. మనం ఎప్పుడు కొన్నా బెస్ట్ కొంటాం, కూరగాయలైనా సరే షేర్లైనా సరే. సరే, ఇంతకీ ఎక్కడ కొన్నావు ఏంటి? ఇంకెక్కర్రా, ఆన్లైన్లో. ఆన్లైన్లో షేర్లు కొనడం కూడా వచ్చేసింది ఏంటి నీకు? అన్నీ నేర్చుకుంటున్నాను. ప్రతిదీ నువ్వే నేర్పాలా ఏంటి? అన్నీ నేనే నేర్పాలని నాకేమి ఈగో ఏమీ లేదురా. ఎక్కడ తెలిసి తెలియక మునిగిపోతావో అని నా భయం. భయమేం అక్కర్లేదురా, ఆల్రెడీ మన కొన్న షేర్లు పిచ్చ లాభాల్లో ఉన్నా తెలుసా. జస్ట్ 60,000 పెట్టి కొంటే అలా 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 పెరిగి దాని వాల్యూ 2 లక్షలైంది తెలుసా. అబ్బో, అయితే నిజంగా లాభం వచ్చిందన్నమాట. అంటే డౌటా? లాభాలన్నీ యాప్లో క్లియర్గా కనిపిస్తున్నారా. షేర్లు యాప్లో కొన్నావా? అవునరా, ఎందుకు షాక్ అవుతావు? షేర్లు యాప్లో కాకుండా యాప్ స్టోర్లో కొంటారేంటి? ఏం లేదురా, ఈ మధ్యన షేర్ యాప్లు దొంగవి చాలా పెరిగిపోయాయి. బొంపదీసి నువ్వు వాటి ఉచ్చులో కానీ పడ్డావేమో అని నా డౌటు. అంత సీన్ లేదురా, మనం వాడేది ఎక్సలెంట్ యాప్ రా, వండర్ మింటింగ్ మనీ అని. వండర్ మింటింగ్ మనీయా? ఏమోరా, ఏదేమైనా జాగ్రత్తగా చూసుకో, డబ్బులు అక్కడ. ఒరేయ్, నీ హెల్ప్ తీసుకోకుండా నీ డబ్బులు సంపాదిస్తాను కదా నీ కుళ్ళు. అదేం కాదురా, నువ్వు మోసపోకుండా ఉంటే నాకు అంతే చాలు. సరే కానీ నాకు అర్జెంటుగా ఒక 20,000 కావాలరా. ఇప్పుడే కదా 2 లక్షలు వచ్చాయని చెప్పావు, నన్ను 20,000 అడుగుతావేంటి? అవునరా, 20,000 కడితే కానీ ఆ 2 లక్షలు రావు కదా. అర్థం కాలేదురా. అర్థం కాకపోవడం ఏముందిరా, ఆ యాప్లో నీకు కట్టవలసిన ట్యాక్స్ ఫీజు. ట్యాక్సా ఫీజా? ట్యాక్స్ ఫీజు ఆ 2 కట్టకపోతే మనకు ఆ డబ్బులు రావు కదా. ట్యాక్స్ కట్టకపోతే డబ్బులు రావా? నాకు ఎక్కడో డౌట్ కొడుతుందిరా. ఎందుకురా డౌటు? ఎందుకేంటి, రీసెంట్గా ఇలాగే ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఇలాంటిదే ఓ షేర్ ట్రేడింగ్ యాప్ పేరు చెప్పి ఓ పెద్ద ఆయన దగ్గర 17 లక్షల రూపాయలు దొబ్బేశారు. బాబోయ్, ఆయన వయసు 60 ఏళ్ళు. మరి మోసం చేసిన వాడి వయసు జస్ట్ 20 ఏళ్ళు. ఇంతకీ ఏం జరిగిందేంటి? మా యాప్లో షేర్లు అమ్మండి కొనండి అంటూ ఆయనకు ఒక యాప్ని అంటకట్టారు. ఆయన పాపం నమ్మి పెట్టుబడి పెట్టాడు. లాభాలు వచ్చాయా? ఎందుకు రావు, షేర్లన్నీ టాప్కి వెళ్ళిపోయాయి, చాలా గట్టి లాభాలు వచ్చాయి. మరి లాభాలు వచ్చాక ఇంకేంట్రా ప్రాబ్లం? ఆ లాభాలన్నీ యాప్లో కనిపిస్తాయంతే. అవునా? అవునరా, అసలు ఆ యాప్సే దొంగమంటుంటే యాప్లో అంకెలు కనిపించేసరికి లాభాలు వచ్చేసాయని అనుకున్నాడు ఆయన. యాప్లో వర్చువల్గా అంకెలు కనిపించినంత మాత్రాన లాభాలు వచ్చినట్టు కాదు కదా. కాదు. అక్కడ యాప్లో కనిపించే అంకెలన్నీ కరెన్సీగా మారి మన బ్యాంక్ అకౌంట్లోకి పడితే కదా నిజంగా లాభాలు వచ్చినట్టు లెక్క. అవునవును. ఏంట్రా ఆ ఆలోచన? ఒరే, నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు నాకు వచ్చిన లాభాలు కూడా అలాంటి లాభాలే అంటావా? అదేంట్రా, నీకు నిజంగా 2 లక్షల లాభాలు వచ్చాయి కదా. వచ్చాయిరా, నా చేతికి రాలేదు కదా, ఆ యాప్లో కనిపిస్తున్నాయంటే. అంటే బ్యాంక్ అకౌంట్లోకి రాలేదన్నమాట. అవునరా, ఆ అమౌంట్ నేరుగా నా అకౌంట్లో పడాలంటే ఆ ట్యాక్స్ల ఫీజులో కట్టాలన్నారు. అందుకే కదా నేను 20,000 అడుగుతుంది. బాగుందిరా,
బ్యాంకులో నిక్షేపంగా ఉన్న అమౌంట్ పట్టుకెళ్ళి యాప్లో పెట్టుబడి పెట్టావు. ఆ యాప్లో లాభాలు కనిపించాయని సంబరపడ్డావు. ఇప్పుడు ఆ అంకెలన్నీ రియల్ మనీగా మార్చుకోవాలంటే మళ్ళీ డబ్బులు కట్టాలంటున్నావు. ఇదేనా నువ్వు చెప్పేది? అవునరా. అయితే ఇది పక్కా ఫ్రాడ్ రా. అవునా? మరి ఇక్కడ అబ్జర్వ్ చేసావా? వాళ్ళు ఎంతసేపు నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారే కానీ వాళ్ళు 5 పైసలు కూడా నీకు ఇవ్వలేదు. లాభాలు వచ్చినట్టు కనిపిస్తుంది కదా. అలా చూపిస్తారంతే. అయినా వర్చువల్గా ఇలా అంకెలు చూపించడానికి ఏముందిరా? యాప్లో అలా అంకెలు చూసి నిజంగా లాభాలు అనుకుంటున్నావు. అవన్నీ వచ్చి నా బ్యాంక్ అకౌంట్లోకి పడతాయి అనుకుంటున్నావు. ఎప్పటికీ పడవు. చూడు కావాలంటే. పడతారా? లేకపోతే వాళ్ళు నా బ్యాంక్ అకౌంట్ ఎందుకు అడుగుతారు చెప్పు? అంటే నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అడిగేశారా? అవునరా. యాప్లో నాకు వచ్చిన లాభాలు నాకు ఇవ్వాలంటే నా బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వాలి కదా పాపం. లేకపోతే డబ్బులు ఎలా వేస్తారు? అబ్బో, గొప్ప లాజిక్కే చెప్పావులే. అందుకే పాపం వాళ్ళు యూజర్ నేమ్ పాస్వర్డ్ 2 అడిగారు. పాపం. ఒరేయ్, కనీసం ఆ పాపం అన్న పదం ఎక్కడ వాడాలో అదన్నా తెలుసుకోరా. ఇంతకీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసావా ఏంటి? యూజర్ నేమ్ ఇచ్చేసాను, పాస్వర్డే గుర్తు రావట్లేదురా. రక్షించావు. ఇకనైనా ఆపు వాళ్ళతో కాంటాక్ట్. నాకు అర్థమైంది, అది ఖచ్చితంగా దొంగ యాపే. మరి అయితే నా 2 లక్షల లాభం? అవన్నీ దొంగ లాభాలు రా. ముందు నువ్వు పెట్టిన పెట్టుబడి గురించి ఆలోచించరా. అవునరా. ఆ యాప్లో షేర్లలోనూ 60,000 పెట్టుబడి పెట్టేశాను. నువ్వు పెట్టిన ఆ 60,000 రూపాయలు తిరిగి వస్తే అదే 10,000. 10,000ఏనా? అలా అయితే 50,000 నష్టం వస్తుంది కదరా. వారిని. అరే, 2 లక్షలు 60,000 50,000. సర్లే, పోయిందేదో పోయింది కానీ ఆ సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ ఇద్దాం పదా. అక్కర్లేదురా, ఆఫీస్ వరకు వెళ్ళక్కర్లేదు. ఏ మొన్న నువ్వు చెప్పావు కదరా 1930 నెంబరు, దానికి కాల్ చేస్తే సరిపోతుంది కదా. అబ్బో, ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. అడ్డమైన పనులన్నీ చేసి మోసపోవడము, 1930కి కాల్ చేయడము. సరే చెయ్యి. ఇప్పుడే చేస్తా.